ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీసులో ఉన్న ఆమె ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. మరోవైపు పలు చోట్ల కల్వకుంట కవిత ఫ్లెక్సీలను శ్రేణులు దహనం చేస్తున్నాయి. హరీష్ రావు, సంతోష్ రావులను అవినీతి అనకొండలు అని కవిత కామెంట్స్ చేసిన తర్వాత పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కవిత చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఎక్కడికక్కడ కవిత సస్పెన్షన్ వేటు పడటంతోనే ఆమె ఫ్లెక్సీలు చించేస్తున్నారు. మరికొన్ని చోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, ప్రస్తుతం కవిత అడుగులు ఎటువైపు మరి? సార్నా చూసుకోవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నారు. సో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి పోస్టర్లను అలాగే దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పార్టీ లైన్కి ఆమె విరుద్ధంగా మాట్లాడుతున్న పరిస్థితి నేపథ్యంలో కవిత పైన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా కొంత కోపంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో అలాగే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు. సో అప్పటి నుంచి కూడా ఆ పార్టీ కార్యకర్తలతో పాటు ఇటు హరీష్ రావుకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా కవిత పైన కొంత ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఏదైతే కవిత వ్యాఖ్యలు చేసిన వెంటనే కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కొంతమంది హరీష్ రావు ఎవరైతే అభిమానులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మను అయితే దహనం చేశారు. సో ఇవాళ కాసేపటి క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇటు పార్టీ శ్రేణులు బయటికి వస్తున్నారు. సో కేసీఆర్ అలాగే పార్టీకి సంబంధించిన అభిమానులతో పాటు ఇటు హరీష్ రావు అభిమానులు అందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు. సో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఆ చిత్రపటాన్ని కూడా దహనం చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా కవిత పైన కొంత కోపంతో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పార్టీ లైన్కి విరుద్ధంగా మాట్లాడుతుంది. పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా విమర్శిస్తూ పార్టీని వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో చాలా రోజులుగా ఎప్పుడైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుందో సో అప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా కొంత ఎమ్మెల్సీ కవిత పైన కోపంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యకర్తలందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి పోస్టర్లను దహనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత దారి ఎటు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారా లేదా ఎమ్మెల్సీ పదవి కూడా అటు ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేస్తారా అనేటువంటిది చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పార్టీ కార్యకర్తలు అయితేనేమి నేతలైతేనేమి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ను కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతూ పార్టీ ఇచ్చినటువంటి ఆ పదవిని ఎలా ఆస్వాదిస్తారు ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా కొంత పదవికి రాజీనామా చేయాలి అనేటువంటి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనిపైన ఎమ్మెల్సీ కవిత కూడా ఆలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ ఇచ్చిన పదవిలో ఉండాలా లేదా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలా అనేటువంటిది ఆలోచనలు అయితే ఎమ్మెల్సీ కవిత చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే ఎమ్మెల్సీ అటు జాగృతి తరపున కానివ్వండి అలాగే ఎమ్మెల్సీ కవిత తరపున ఇప్పటివరకు పార్టీ ఏదైతే సస్పెండ్ చేస్తూ దానిపైన ఎలాంటి ట్వీట్ కానీ రిప్లై కానీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులతో ఎమ్మెల్సీ కవిత కూడా భేటీ అయినట్టుగా కూడా అయితే సమాచారం అందుతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదంటే ఒక నోటు విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం. అయితే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విషయంలో ఇటు కేసీఆర్కి అవినీతి మరక అంటడం వెనుక మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడు, అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావు ఉన్నారని చెప్పింది. అలాగే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ముఖ్య కారణము జగదీశ్వర్ రెడ్డి లాంటి నాయకుడు అని చెప్పింది. ఇలా పార్టీకి సంబంధించిన నాయకులపైన విమర్శలు చేస్తూ ఉంది. ఇప్పుడు పార్టీకి మొత్తమే దూరమైన పార్టీలో ఉన్నప్పుడే అలాంటి కార్యక్రమాలు అలాంటి వ్యతిరేక కామెంట్లు చేసింది కాబట్టి ఇప్పుడు పార్టీ లైన్ మొత్తం దాటింది. పార్టీని కూడా ఆమె సస్పెండ్ చేసింది కాబట్టి సో పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేదు కాబట్టి మరి పార్టీ పైన ఎలాంటి ఆరోపణలు చేస్తూ ఉంది. పార్టీ అధినేతగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ పైన అయితే
ఆరోపణలు చేయట్లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఆరోపణలు చేసింది, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పైన, అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావు పైన, అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధం లేనట్టుగా అయితే కవిత ఉంది, పార్టీ కూడా సస్పెండ్ చేసింది. కాబట్టి మరి సస్పెండ్ని కవిత ఏ రకంగా పరిగణిస్తుంది, మరి ఎలాంటి కామెంట్లు చేస్తుంది, పార్టీ పైన మరోసారి ధ్వజమెత్తుతారా, పార్టీకి సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలను బయట పెడతారా అనేటువంటిది ఒక ఆసక్తి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చర్చగా కొనసాగుతుంది, అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే ఆలోచనలు ప్రతిపాదనలు జరిగాయంటూ కూడా కవిత చిట్చాట్లో చెప్పింది. ఆ కవిత చెప్పిన తర్వాతనే ఆ విషయం కూడా బయట ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత దీన్ని పార్టీ నేతలు కొట్టిపాడేశారు, అలాగే బీజేపీ నేతలు కూడా కొట్టిపారేశారు. సో మరి ఇప్పుడు ఎలాంటి కామెంట్లు చేస్తుంది, ఎందుకంటే హరీష్ రావు సంతోష్ రావు అవినీతి అనకొండలు అంటూ మాట్లాడుతుంది, అనకొండల ద్వారానే కేసీఆర్కు బద్నాం జరుగుతుంది అనేటువంటిది ఆరోపణలు చేసింది. కాబట్టి మరి ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత ఎలాంటి ఆరోపణలు చేస్తుంది అనేటువంటిది చర్చ, కొత్త చర్చకు అయితే తెర తీసిందని చెప్పొచ్చు. మరి ఇప్పటి వరకు అయితే రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.